అందరికీ నమస్తే అండి. గడిచిన 2 వారాలుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సెన్సేషన్గా మారిన ప్రచారం నారా లోకేష్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబోతున్నారనేది. దానికి ఎవరు ఆజ్యం పోశారనే విషయాన్ని పక్కన పెడితే ఆ ప్రచారం ఒక్కసారిగా బయటకు రాగానే కొన్ని రాజకీయ పార్టీలు ఉక్కిరి బిక్కిరయ్యాయి, చాలా ఉలిక్కి పడ్డాయి. ఎందుకంత తత్తరబాటు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఇవాళ నారా లోకేష్ గారు వెరీ డైనమిక్ లీడర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, చాలా క్రియాశీలంగా పనిచేస్తున్న తీరు ముఖ్యంగా నారా లోకేష్ గారికి మరిన్ని బాధ్యతలు కట్టబెట్టినట్లయితే రానున్న రోజుల్లో ఆయన అతిపెద్ద సవాల్గా మారతారా అనే ఆందోళన కూడా మేబీ ఒకంత వారిలో కలిగి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇవాళ నారా లోకేష్ గారు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ ఫుల్ స్టాప్ పెట్టేది కూడా ఆయన ఒక అడుగు వెనక్కి వేసినట్లు కాకుండా ఆయన తనదైన శైలిని కూడా అక్కడ రిఫ్లెక్ట్ చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ గారిని నేషనల్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు ఇతరత్ర అంశాలకు సంబంధించి ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇవాళ బర్నింగ్ టాపిక్గా ఉంది, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది, దాని మీద మీ ఆలోచన ఏంటని అడిగారు. దానికి నారా లోకేష్ గారు రియాక్ట్ అయిన తీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత డైనమిక్గా నారా లోకేష్ గారు ఇవాళ ఉన్నారు, ఆయన ఆలోచనలు ఎంత విస్తృతంగా ఉన్నాయి, ఆయన ఎంత ఫోకస్డ్గా ఆయన బాధ్యతల మీద ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఇవాళ రీసౌండింగ్ మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలకు రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. 94% ఆఫ్ ద సీట్స్ని మేము గెలుచుకోగలిగామంటే ఖచ్చితంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము నిలబెట్టాలి. మై హ్యాండ్స్ ఆర్ క్వైట్ ఫుల్, నా చేతులు పూర్తి స్థాయి బాధ్యతలతో ఇవాళ నిండిపోయాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ నీడ్ టు డూ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్, విద్యారంగంలో నేను సమున్నతమైన మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి రూపకల్పన చేస్తున్నా, రానున్న రోజుల్లో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను కూడా విడుదల చేయబోతున్నాం. గడిచిన 5 ఏళ్ల కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, వీటన్నిటి నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్లో నేనున్నా. మరోవైపు మహిళల మీద అఘాయిత్యాలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యారంగం నుంచి సమున్నతమైన మార్పులు చేయడం ద్వారా మాత్రమే వీటన్నిటికీ అడ్డుకట్ట వేయగలం. సో వీటన్నిటి మీద చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నా. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు $2.5 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా చేసుకున్నారు. అది జోక్ కాదు, అటువంటి ఎకానమీని లక్ష్యంగా చేసుకుని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. దాన్ని ఛేదించే దిశగా, దాన్ని చేరుకునే దిశగా ఇవాళ ఫుల్ ప్లెజ్డ్ ఫోకస్తో పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్న నేను పూర్తి స్థాయి బాధ్యతలతో నా చేతులు నిండిపోయి ఉన్నాయి. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వంటి పదవుల కోసం ఆశపడాలి, వెంపర్లాడాలి అనేటువంటి ఆలోచనలో నేను లేననే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఇవాళ $2.5 ట్రిలియన్ ఎకానమీ అంటే చాలామంది జోక్గా మాట్లాడచ్చు, కానీ రేపటి రోజున ఆ రకమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేరుకున్నట్లయితే ఆ ఘనత మాదే అని చెప్పుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. కానీ ఒకవేళ ఆ స్థాయిని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకోలేకపోతే వేళ్ళన్నీ కూడా నారా లోకేష్ వైపు చూపిస్తారు. కాబట్టి ఇవాళ రోజున మంత్రి బాధ్యతలో ఉన్న నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమున్నతంగా ఎలా డెవలప్ చేయాలి, డైవర్సిఫైడ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే విజన్తో ఆయన ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంశం మీద నారా లోకేష్ స్పందించిన తీరు మరోసారి ఆయనలోని విలక్షణ నాయకత్వాన్ని అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాటుతోంది. థ్యాంక్ యూ.